హలో మై బ్యూటిఫుల్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కావ్యస్ చందన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చేస్తున్నాను. ఏమి చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఏం లేవు, బట్ నా దగ్గర ఉన్న వాటితో నేనైతే హ్యాపీ. అండ్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ పర్సన్స్ నాకు గిఫ్ట్ చేసినవి ఉన్నాయి. ఇందులో మాక్సిమం 90% అయితే మా మదర్ కొనిచ్చినవే. సో అందరూ కొన్నే కదా దీనికోసం వీడియో అని అనుకోకండి. నాకు ఒక జస్ట్ మెమొరీ ఉంటుంది నా దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్స్. మళ్ళీ నేను ఒక 6-7 months తర్వాత ఎన్ని యాడ్ అయ్యాయో అని ఒక మెమొరీ కోసం నేను ఇది క్యాప్చర్ చేస్తున్నాను. ఇవన్నిట్లలో నా హార్ట్ టచ్ అయ్యే, నా ఫేవరెట్, ఎక్కువగా ఇష్టపడే ఏంటంటే వ్యాలెట్. ఫస్ట్ వ్యాలెట్. నాకు ఈ వ్యాలెట్ మా హస్బెండ్ మేము లవ్లో ఉన్నప్పుడు 2019 or 18 మధ్యలో ఫస్ట్ జాబ్ పని చేసినప్పుడు ఫస్ట్ శాలరీ పడగానే నన్ను సడన్గా ఖమ్మంలో సనా ఫ్యాన్సీ స్టోర్కి తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేశారనమాట. సో అక్కడ నన్ను నీకు ఏ వ్యాలెట్ అయితే ఇష్టమో ఆ వ్యాలెట్ తీసుకోవాలంటే అప్పుడు నేను ఇది చూస్ చేసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ నేను ఇదే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇది చాలా స్పెషల్. సో ఇంకా నేను ఏమీ మార్చలేదు ప్రజెంట్ అయితే. ఫ్యూచర్లో మార్చొచ్చు. ఏమైనా బ్లాక్ కానీ ఏమైనా జర్నీ చేసిన ఇలా ఏమైనా ఉంటే కూడా మళ్ళీ మా మమ్మీతో వాష్ చేయించి ఇదే యూస్ చేస్తున్నాను, కానీ చేంజ్ అయితే చేయలేదు. ఇది జనరల్గా అన్ని వ్యాలెట్స్ లాగే కార్డ్స్ అన్ని పెట్టడానికి స్టోరేజ్. ఇక్కడ ఒక చిన్న జిప్ ఉంటుంది, జిప్ కూడా వర్క్ చేయట్లేదు అని, బట్ స్టిల్ ఇదే ఇస్తాం నాకు ఇంకా. అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఇది వచ్చేసి నేను అమెజాన్లో చూసాను. నార్మల్గా మనం ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే మనకి అమెజాన్ ఏమైనా బెస్ట్వి వస్తాయి కదా, అలా నేను ఇది చూసాను ఒకరోజు. ఇది కూడా ఆల్మోస్ట్ 2-3 years అవుతుంది. అప్పుడు నాకు నచ్చింది. సో మమ్మీ కొన్నారనమాట ఇదైతే. ఇది ఎస్బిడర్ కంపెనీ నుంచి. దీంట్లో మొత్తం నాకు 4 వచ్చాయి. ఇవి 2 నా దగ్గర ఉన్నాయి, ఇంకో 2 మమ్మీ దగ్గర ఉన్నాయి. ఇవి జనరల్గా నేను దీంట్లో లిప్స్టిక్ పెడతాను. బయటకి ఏదైనా టూర్ కానీ ఖమ్మం ట్రావెల్ చేసినప్పుడు అయితే లిప్స్టిక్స్ పెడతాను. లేదంటే జనరల్గా చేంజ్ మనీ నార్మల్ చేంజ్ పెడతాను. అండ్ ఇది పెద్దదనమాట, ఇది లాస్ట్ది. మధ్యలో 2 మమ్మీకి ఇచ్చాను. అండ్ దీంట్లో నేను మేకప్ కిట్ లాగా వాడతాను అన్ని. జస్ట్ నార్మల్గా మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్, స్టిక్కర్స్ అవన్నీ పెడతాను. మ్యాక్సిమం ఇదే యూజ్ చేస్తాను బయటకి ఎక్కడికైనా వెళ్తే. ఇంకా వేరే ఉన్నాయి కానీ అవి చాలా పెద్దగా ఉంటాయని ఇదే ఎక్కువ యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నేను 2019లో సాయి కుటీర్ హాస్టల్లో ఉన్నాను జాబ్ చేస్తూ. అప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు రూమ్మేట్స్ అందరూ జనరల్గా అందరం ఎక్కడైనా హైదరాబాద్లో వెళ్తాం, ఎందుకంటే మాది ప్రాపర్ హైదరాబాద్ కాదు కాబట్టి జనరల్గా వాళ్ళు కేపీహెచ్బి వెళ్దాము అని అంటే సరే ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్తో అని చెప్పి స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము. అక్కడ ఆ జేఎన్టీయూ అండ్ కేపీహెచ్బి లైన్లో నార్మల్గా అన్ని ఇలా పెట్టి ఉంటాయి కదా, అలా నాకు ఈ బ్యాగ్ కనిపించింది. నాకు చాలా క్యూట్ అనిపించింది, చాలా బాగుంది. అయితే తీసుకొని కూడా ఆల్మోస్ట్ 3-4 years అవుతుంది. అప్పుడు నాకు ఇది 200 పడింది. నేను దీంతో పాటు ఇంకొక 2 తీసుకున్నాను మా చెల్లి వాళ్ళకి, డాలీ స్మైలీకి కూడా. వాళ్ళ వచ్చేసి కలర్స్ ఉంటాయి, నా ఓన్లీ 2 colors ఉన్నాయి. మనం ఇలా స్లింగ్ బ్యాగ్ లాగా యూజ్ చేయవచ్చు. అండ్ దీన్ని ఇక్కడ టై చేసేసి పాకెట్ లో కూడా యూజ్ చేయొచ్చు. బాగుంటుంది. చిన్న ఏదైనా ఫోటోషూట్స్కి బాగుంటుంది, ఏవైనా డిఫరెంట్గా ప్లాన్ చేసినప్పుడు. అండ్ కిడ్స్ ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది ఇది. ఇంకా స్టిల్ ఇప్పుడు వరకు అయితే యూజ్ చేయలేదు, బట్ నాకు నచ్చింది. అలా తీసుకొని జస్ట్ అలా షోకేస్లో పెట్టి ఉంచాను. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఎస్బిడర్ నుంచే. ఇది ఆన్లైన్లోనే కొన్నాను. ఇది జస్ట్ నార్మల్ వ్యాలెట్ లాగా, బట్ దీనికి కూడా స్లిమ్ బ్యాగ్ లాగా ఇది కనెక్షన్ కూడా ఉంది. ఇది మనం నైట్ ఫంక్షన్స్ కానీ నైట్ పార్టీస్కి పబ్కి మెయిన్ వెళ్ళినప్పుడు జస్ట్ ఒక సింగిల్ పీస్ వేసుకొని ఇది ఒక్కటిలా పెట్టుకొని దీంట్లో మొబైల్ పెట్టుకోవచ్చు. మరీ పెద్ద మొబైల్ అయితే ఇది క్లోజ్ అవ్వదు. ఇలా పట్టుకొని వెళ్తే చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇది అరౌండ్ 800 అలా 850 or 800 పడింది నాకు, బట్ బాగుంటుంది. అండ్ డిఫరెంట్ యూనిక్గా ఉంటుంది. ఈ కలర్ కూడా మనకి జస్ట్ అన్ని నార్మల్ లెదర్ నార్మల్ కలర్స్లో కాకుండా ఇట్లా రెడ్ పెట్టుకొని బ్లాక్ డ్రెస్ వేసుకొని అయితే సూపర్ ఉంటుంది నైట్ టైంకి. అండ్ ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ ఫ్రెండ్ యుఎస్ నుంచి పంపించారనమాట. ఇది కూడా నాకు చాలా స్పెషల్. మా స్వప్న ఒక ఫ్రెండ్ పంపించారు, చాలా బాగుంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఆ బీటెక్ టైంలో పంపించారు, అంటే 2016-17 ఆ టైంలో.
ఇది కూడా చాలా బాగుంటుంది. జస్ట్ నార్మల్గా ఇలా ఒక్కటి ఇలా పట్టుకొని క్యారీ చేస్తే చాలా బాగుంటుంది. దీనికి ముందు ఒక పాకెట్ ఉంది అండ్ ఇక్కడ మనకు ఒకటి ఉంది. దీంట్లో ఇంకా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఉన్నాయి అండ్ కొన్ని చేంజ్ ఉన్నాయి. లోపల ఒకటి పర్సనల్గా నార్మల్గా ఒక జిప్ కూడా ఇచ్చారు. వెనకాల ఇలా పాకెట్ ఉంది. మళ్ళీ ఉన్నాయి. ఇది ఒక బ్యాగ్ అనమాట. అండ్ ఇంకా ఇవన్నిట్లో ఇది కూడా నాకు చాలా స్పెషల్. దీనికి కూడా చాలా మెమొరీ ఉంది. ఇదేంటంటే నార్మల్ సైడ్ స్లింగ్ బ్యాగ్ లాగే ఉంది, కానీ ఇది నాకు పోలాండ్ నుంచి నా ఒక అక్క మాల్తి అక్క అనేసి నా కోసం తను పోలాండ్లో ఉంటారు. వెళ్ళి కూడా 3 years అవుతుంది. 3 yearsలో 1 time ఇండియా వచ్చారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మన ఇంటికి లంచ్కి పిలిస్తే తను లంచ్కి వచ్చేటప్పుడు ఈ బ్యాగ్ నా కోసం అక్కడ నుంచి తీసుకొచ్చారు. అండ్ చాక్లెట్స్, ఈ బ్యాగ్ నిండా చాక్లెట్స్, లిటరల్లీ నేను ఎన్ని డేస్ తిన్నాను. దీని నిండా చాక్లెట్స్ తీసుకొచ్చారు, చాలా ఫ్లేవర్స్. అండ్ ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తెచ్చారు నా కోసం. చాక్లెట్ సిస్టమ్ అని ఏదో కొన్ని కూడా కాకుండా బ్యాగ్ నిండా తెచ్చారు. చాలా బాగుంటుంది బ్యాగ్. ఎంత కంఫర్ట్ ఉంటుందో. చిన్న చిన్న షాపింగ్స్కి, నార్మల్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా నార్మల్ ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను మొబైల్ అవన్నీ క్యారీ చేయడానికి యూజ్ చేస్తాను. చాలా టైమ్స్ యూజ్ చేశాను. ఇదైతే నేను ఇవి ఉన్న వాటిలో ఎక్కువగా అయితే ఇదే యూజ్ చేస్తూ ఉంటాను నేను, ఎందుకంటే నాకు కంఫర్ట్ ఉంది, నాకు నచ్చింది బ్యాగ్. అండ్ ఇది నా ఆఫీస్ బ్యాగ్. ఆఫీస్ ల్యాప్టాప్ క్యారీ చేస్తాను. దీంట్లో జస్ట్ నార్మల్ బేసిక్ థింగ్స్ ఉంటాయి, గోగల్స్ ఉంటాయి అండ్ బామ్, ఇయర్ రింగ్స్, ఐడి కార్డ్, క్లిప్స్. ఎందుకంటే నేను అక్కడ ఆఫీస్కి వెళ్ళి రెడీ అవుతాను. సో కొంచెం మినిమల్ కోమ్ అండ్ మేకప్ కిట్ ఉంటుంది. అండ్ ల్యాప్టాప్, ఛార్జర్. ఇది కూడా ఎస్బీలో నుంచి. ఇది వచ్చేసి నాకు మా తమ్ముడు కొనుక్కున్నాడు. పాపం వాడు మాస్టర్స్కి వెళ్ళేటప్పుడు కొన్నాడు అనమాట. వాడు ఇవన్నీ డాక్యుమెంట్స్ అవన్నీ క్యారీ చేయడానికి ఒకటి కంఫర్ట్గా ఉండాలి. ఎప్పుడైనా కన్సల్టెన్సీ దగ్గర కానీ అలా వెళ్ళినప్పుడు నీట్గా ఉండాలి, కొంచెం ప్రొఫెషనల్గా అని చెప్పి ఆర్డర్ చేసి కొనుక్కున్నాడు. వాడు ఉన్నన్ని రోజులు నేను టచ్ చేయలే అసలు. వాడు వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 6 months నేను అడుగుంటా, నాకు ఇవ్వచ్చుగా అని. నాకున్న ఒక్క బ్యాగ్ నేను ఎవరైనా ఇండియా నుంచి వస్తే వాళ్ళకి తెప్పించుకుంటాను, ఇది రిటర్న్ ఇక్కడ యూజ్ చేస్తా, నువ్వు మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు అన్నాడు. సరే అన్న. ఒక 1 fine day నేను, చందన్, తేజ, బబ్బు నలుగురం కలిసి క్రోమాలో తేజకి మొబైల్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్ మోడల్ అక్కడ ఫోన్ చేసి ఉన్నాయి. నాకు బాగా నచ్చింది. సో నాకు జస్ట్ ఒక స్నాప్ పంపించేవాడికి, ఇలాంటి బ్యాగే బాగుంది కదా నేను కొనుక్కోను అంటే, ఎందుకు నాకు ఉంది కదా తీసుకోలే, ఇంకా నేను అలాగే వాడాను అన్నాడు. సో ఏమంటే ఖమ్మం వెళ్ళినప్పుడు తెచ్చేసుకున్నా. ఒక 7 months నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను నేను ఆఫీస్కి. బట్ స్టిల్ నాకు నచ్చింది. ఇంకా వాడి మెమరీగా అలాగే యూజ్ చేస్తున్నాను అనమాట. దీంతో పాటు నేను ఆఫీస్కి సేమ్ ఒకటే బ్రాండ్, 2 కూడా ఎస్బీడానే. ఇది లంచ్ బాక్స్ క్యారీకి జ్యూస్ అవన్నీ పెట్టుకొని వెళ్తుంటాను దీంట్లోనే. ఇది కూడా కంఫర్టే ఉంటుంది, జస్ట్ నీట్గా స్టైల్గా డిఫరెంట్గా ఉంటుంది అనేసి. నాకు ఈ 2 ఒకటే బ్యాగ్లో పట్టవు కాబట్టి నేను 2 యూజ్ చేస్తాను అనమాట. ఇది కూడా కంఫర్టే. ఇది కూడా ఖమ్మంలో మమ్మీ నాకు నార్మల్గా ఇది నేను మమ్మీ హాస్పిటల్కి అయితే బాగుంటుంది అని చెప్పి నేను లింక్ షేర్ చేసి మమ్మీని కొనమన్నా. మమ్మీ కొనుక్కున్నారు, కొన్ని డేస్ ఏమో యూజ్ చేశారు మమ్మీ డైలీ ఆఫీస్కి లంచ్ బాక్స్ కోసం. నాకు ఇంకా నచ్చింది, సరే అని చెప్పి నేను తెచ్చేసుకున్నాను. ప్రెసెంట్ అయితే నేనే వాడుతున్నా, మళ్ళీ మమ్మీకి అయితే ఇవ్వను, నాకు తెలుసు. ఓన్లీ తెచ్చుకోవడమే, మళ్ళీ ఇవ్వడం ఉండదు. ఇది వచ్చేసి నాకు మా హస్బెండ్ కొనిచ్చారు. ఇది కూడా మ్యాక్సిమం అందరూ మమ్మీ, చందన్ ఇలా కొనిచ్చినవే. అక్క వీళ్ళపోతే నేను తక్కువ కొంటాను. అండ్ ఇది వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ జనవరిలో, మీరు ఆల్రెడీ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసే ఉంటారు, మేము హనీమూన్ వెళ్ళాము జనవరిలో మనాలి. రిటర్న్ ఫ్లైట్ వచ్చేసి ఢిల్లీ టు హైదరాబాద్ ఉంది. సో ఢిల్లీలో మేము ఒక 1 day స్టే చేయాల్సి వచ్చింది. అండ్ ఆగ్రా కూడా చూడాలి అనేసి 1 day ఉన్నాము. అప్పుడు అన్నీ నార్మల్గా మనం యూట్యూబ్లో ఒకసారి పాజ్ చేయమా, అప్పుడు డైరెక్ట్ ఢిల్లీ ప్లాన్ చేసుకుని వద్దాము. సో అప్పుడు వెళ్ళొచ్చు, ఓన్లీ పర్టికులర్ షాపింగ్ కోసం వద్దాం అనుకున్నాం. సో ఇంకా అలా ఉన్నాం. నెక్స్ట్ ఏమైందంటే ఈవినింగ్ ఫుడ్ ఉన్న హోటల్లో ఆల్రెడీ ఆఫ్టర్నూన్ తిన్నాం. సో ఈవినింగ్ ఏమైనా డిఫరెంట్గా స్ట్రీట్ సైడ్ ట్రై చేద్దాం అనేసి వెళ్తుంటే ఈవినింగ్ అక్కడ మార్కెట్ లాగా పెడతారనమాట. జస్ట్ మనకి సంత లాగా అక్కడ హోటల్కి ముందు లైన్లోనే మెయిన్ రోడ్లో ఇట్లా మొత్తం ఫుల్ లైన్ పెట్టారు. ఆల్మోస్ట్ ఒక 2 kilometers వరకు అన్ని బ్యాగ్స్, లైక్ షోకేస్ పీసెస్, డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయి. బట్ నాకైతే షోకేస్ పీసెస్ ఒక 3-4 నచ్చాయి, అవి తీసుకున్నాను. అండ్ ఒక 4 హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను నేను.
ఇంకొక ఫ్రెండ్స్ అండ్ మమ్మీకి అత్తమ్మకి అని చెప్పి తీసుకున్నాను. అలా ఇది కూడా అక్కడ చందన్ నాకు కొనిచ్చాడు. ఇది నాకు 200కే వచ్చింది. ప్రాబబ్లీ ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఆన్లైన్ లో తీసుకుంటే మాక్సిమం ఎబో 800-900 పడుతుంది. బట్ నాకు అక్కడ 200కే వచ్చింది. చాలా బాగా నచ్చింది. ఇది అటాచ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను నిన్న ఫంక్షన్కి వెళ్ళానని చెప్పి ఎంతసేపు క్యారీ చేయకుండా స్లింగ్ బ్యాగ్ లో వేద్దామని నేను ఇది అటాచ్ చేశాను. ఇలా పట్టుకొని వెళ్ళొచ్చు. ఇది కూడా బాగుంటుంది. డీసెంట్ గా ఏదైనా పార్టీస్ కి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. ఏదైనా ఎక్కువ టైం మనం క్యారీ చేయాలన్నప్పుడు ఇది యాడ్ చేసి మనం జస్ట్ సైడ్ కి వేసేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది కూడా నాకు నచ్చింది. ఇది కూడా మాక్సిమం చాలా సార్లు అయితే యూజ్ చేశాను నేను. అండ్ ఇది కూడా స్వప్నక నాకు ఫస్ట్ నా జాబ్ 2019లో నేను నా కెరీర్ స్టార్ట్ చేశాను. అప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత ఫస్ట్ జాబ్కి వెళ్ళేటప్పుడు తను నాకు ఈ గిఫ్ట్ చేసింది బ్యాగ్. తను ఆన్లైన్లోనే పర్చేస్ చేసింది. అప్పటి నుంచి ఈ బ్యాగ్ చాలా సార్లు యూజ్ చేశాను. అండ్ స్టిల్ కూడా అప్పుడప్పుడు ఎక్కువ బాక్సెస్ ఉంటే ఇది కంఫర్ట్ లేకపోతే ఇది యూజ్ చేస్తాను. అండ్ అంటే ఆల్టర్నేట్ అప్పుడప్పుడు కొన్ని డేస్ ఇది అలా చేంజ్ చేస్తుంటాను. మరి డైలీ రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా ఉండాలి కదా అనేసి యూజ్ చేస్తుంటా. ఇది కూడా ఆన్లైన్ లోనే. అండ్ రీసెంట్ గా నేను ఇది మా ఆఫీస్ లో ఒకళ్ళకి సీక్రెట్ శాంటా గిఫ్ట్, క్రిస్టమస్ కి సీక్రెట్ శాంటా చేస్తాం కదా, అలా గిఫ్ట్ కోసం నేను ఆన్లైన్ లో వాళ్ళకి ఆర్డర్ పెట్టాను. దీంట్లో కూడా 3-4 వస్తున్నాయి అనమాట, పీసెస్ లాగా వస్తున్నాయి. ఒక వ్యాలెట్ ఇది, ఇంకో 2-3 వస్తున్నాయి. బట్ బాగుంది. ఇది కూడా నేను యూజ్ చేస్తాను మాక్సిమం. అండ్ అయితే ఇది మమ్మీ నాకు మ్యారేజ్ అప్పుడు గిఫ్ట్ చేశారు. మ్యారేజ్ అప్పుడు కొన్నారు బట్ ఇవ్వలేదు అప్పుడు. తర్వాత మేము 2 months ఏమో ఖమ్మంలో ఉంది. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము. జస్ట్ ఇక్కడ నార్మల్గా వచ్చేస్తాం కదా, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అక్కడ నుంచి అన్ని లగేజ్తో వచ్చేటప్పుడు ఈ బ్యాగ్ నేను తీసేసుకుంటుండే. మా తమ్ముడు అస్సలు ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి నీ దగ్గర, ఫస్ట్ అవన్నీ యూజ్ చేయి, ఇది మమ్మీకి బాగుంటుంది, మమ్మీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తారు కదా అప్పుడు బాగుంటుంది, మమ్మీ కోసం ఉంచి, మమ్మీకి ఏమి ఉంచుకుంటే అన్ని వాడేస్తున్నావు నువ్వు మమ్మీ థింగ్స్ అని చెప్పి ఎక్కడో పైన దాచిపెట్టాడు. నేను చాలాసేపు సర్చ్ చేశాను ఇలా హడవుల్లో ఉన్న, బట్ నాకు ఈ బ్యాగ్ కావాలి అని. అయినా దొరకలేదు. తర్వాత నాకు మా మమ్మీ తెలియకుండా నావేవైతే అన్ని నేను ప్యాక్ చేసుకుని వస్తున్నానో ఆ ఒక పెద్ద లగేజ్ బ్యాగ్ లో ఇది పెట్టారు. హైదరాబాద్ వచ్చి షిఫ్ట్ చేస్తున్నప్పుడు అన్ని సదురుతున్నప్పుడు బ్యాగ్ చూపించింది మమ్మీ. నాకు బాగా నచ్చింది. ఇది అయితే కొత్తది, ఒక్కటేసారి యూజ్ చేశాను హైదరాబాద్ లో ఒక ఫంక్షన్ కి. తర్వాత నేను ఇంకా అంత హెవీ ఫంక్షన్స్ అయితే ఏం వెళ్ళలేదు, అందుకే ఇది ఎక్కువ యూజ్ చేయలేదు. బట్ యూజ్ చేయాలి. ఇదైతే మాక్సిమం నేను మా మమ్మీ కుర్తాస్ కానీ చెప్పులు కొనడానికి కూడా వెళ్తాము ఇద్దరం. ఒక 3-4 pairs ఒకేసారి తీసుకుంటాం. దాంట్లో ఒక 2 నాకు 2 మమ్మీ కానీ తీసుకుంటాం. మమ్మీ ఫస్ట్ కొన్ని డేస్ నేను వేసుకొని ఇస్తా, నీకెందుకు ఈ మోడల్, ఇది నేను యూజ్ చేసేది ఆఫీస్కి అది ఇది అని చెప్పి తీసుకొని వస్తా. నచ్చితే ఇంకా నా దగ్గరే ఉంటాయి అనమాట. కుర్తాస్ కూడా కొత్తవి కొన్ని రోజులు నాకు ఇస్తుంది మమ్మీ. అలా ఏది నచ్చితే అది తెచ్చేసుకుంటూనే ఉంటా. ఆఖరికి ఇది వాచ్ కూడా మా మమ్మీదే, పాపం తను కొనుక్కున్నారు, నాకు నచ్చింది నేను తెచ్చుకున్నాను. మీరు కూడా ఇలాగే మీ పేరెంట్స్వి అన్ని యూజ్ చేస్తూ ఉంటే కామెంట్ చేయండి. మాక్సిమం అన్ని తెచ్చేసుకుంటాను. మా మమ్మీ కూడా అడగగానే ఇస్తారు పాపం. కొన్ని థింగ్స్ అయితే కొనేటప్పుడు ఇది కావ్యకి బాగుంటుంది, కావ్యకి తీసుకోవాలన్నలాగే తీసుకుంటారు. అండ్ ఇది కూడా బ్యాగ్, ఇది ఒక ఇయర్ బర్త్డేకి గిఫ్ట్ చేశారు మమ్మీ. బాగుంటుంది బ్యాగ్, బట్ ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. ఎందుకంటే ఇది చాలా క్లాస్ అండ్ డిఫరెంట్ గా ఉంది కదా మన దగ్గర ఉన్న ఫంక్షన్స్. దీనికి సంబంధించిన పార్టీ కానీ దీనికి సెట్ అయ్యే ఫంక్షన్ కానీ నాకు ఏది రాలేదు. సో నేనేమి ఇప్పుడు వరకు అయితే యూజ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఫ్యూచర్లో ఎప్పుడు యూజ్ చేయాలో చూడాలి. బట్ హోప్ యూజ్ చేస్తే మాత్రం మనం దీనికి సెట్ అయ్యే డ్రెస్ వేసుకొని యూజ్ చేస్తే మాత్రం నైట్ టైం పార్టీకి ఒక బ్లాక్ శారీ వేసుకొని ఇది ఒక్కటి ఇలా క్యారీ చేస్తే చాలా బాగుంటుంది. చూడాలి ఎప్పుడు యూజ్ చేస్తాను. అండ్ ఇది రీసెంట్గా మొన్న హోలీకి, ఐ థింక్ లాస్ట్ వీకే హోలీ అయిపోయిన తర్వాత వస్తుంటే మమ్మీ ఏమైనా అని లేనప్పుడు ఏమైనా కొత్తవి కొన్న శారీస్ కానీ కుర్తాస్ కానీ చిన్న చిన్న ఏమైనా ఐటమ్స్ కానీ అన్ని చూపిస్తారు నాకు. ఇవి కొనుక్కున్నా, ఇది బాగుందా ఇది బాగుందా అని చెప్పి. అలా ఇది కొనుక్కునేది. ఈవెన్ కవర్ కూడా తెచ్చేసాను నేను. ఇది జనరల్ గా రోడ్ షాపింగ్, నార్మల్లే రోడ్ షాపింగ్ చేస్తే దేనికో వెళ్తే ఖమ్మంలో కమాన్ బజార్ సైడ్. సో ఇది నచ్చింది మమ్మీకి, తీసుకున్నారు. మమ్మీ కూడా హాస్పిటల్ వర్కింగ్ కదా, సో మమ్మీ కూడా ఇలా వేసుకొని వెళ్తే లంచ్ బాక్స్ క్యారీ చేస్తారు, ఒక యాప్రాన్ అవన్నీ ఉంటాయి. సో క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందని మమ్మీ తీసుకున్నారు.
క్లాత్ టైప్ ఉంది, కంఫర్ట్ ఉంది అనేసి నేనేం చేశానంటే నాకు 2 bags కి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బండి మీద కూడా ట్రావెలింగ్ కష్టం అవుతుంది. సో మమ్మీ నాకు ఇది ఇచ్చే, నేను ఒక బ్యాగ్ లో పెట్టేసుకోవచ్చు ల్యాప్టాప్ అండ్ లంచ్ బాక్స్. సో ఒక బ్యాగ్ ఈజీ అయిపోతుంది ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ 2 bags అని చెప్పి చెప్పాను. బట్ ఓకే అండి మమ్మీ. సో పాపం అసలు హార్డ్ గ్రోత్ లేదు, యూజే చేయలేదు, తెచ్చేసుకున్నా. మమ్మీ కూడా ఓకే సరే తీసుకెళ్ళి నేను మళ్ళీ వెళ్ళినప్పుడు కొనుక్కుంటాను అనేసి చెప్పాను. సరే అని తెచ్చుకున్నా. రావడమే ఆ రోజు హైదరాబాద్ రీచ్ అయ్యా. ఇంటికి రాగానే ఫస్ట్ థింగ్ నేను చేసింది ఏంటంటే ల్యాప్టాప్ తీసి దీంట్లో పెట్టి చూసా. అది ఇంత హైట్ వస్తుంది ల్యాప్టాప్, ఇలా స్క్వేర్ లో పెడుతుంటే పట్టట్లేదు. సో ఇంత హైట్ వస్తుంది, ల్యాప్టాప్ కి సెట్ అవ్వదు ఈ బ్యాగ్. ఇంకేం చేయాలి, మళ్ళీ అది అలాగే పెట్టేసి బీరువాలో పెట్టేసాను. ఎందుకంటే ఏం యూజ్ అవ్వదు నాకు ఆఫీస్కి అయితే. ఏమైనా ఎక్కడైనా ఒక 2-3 days ఏమైనా ప్లాన్ వెళ్తే జస్ట్ బేసిక్ థింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. బట్ నేను ఇది ఇంకా మమ్మీకి ఇచ్చేద్దాం, నాకు ఎలాగో సెట్ అవ్వట్లేదని చూస్తున్నా. బట్ మమ్మీ అయితే తీసుకోదు మ్యాక్సిమం, బట్ ఇచ్చేస్తాను, నాకు ఎలాగో యూజ్ అవ్వదు కాబట్టి. హోప్ మీ అందరికీ నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ నచ్చుంటుంది. ఈ అన్ని కలెక్షన్లో మీ అందరికీ ఏ బ్యాగ్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీఆర్ నియర్ టు 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఒక మంచి పార్టీ ఇస్తా అన్నారు మా హస్బెండ్, సర్ప్రైజ్ పార్టీ. సో నేను అది దానికోసం వెయిట్ చేస్తున్నాను. అది అవ్వాలి అంటే మీరందరూ త్వరగా సబ్స్క్రైబ్ చేస్తే నేను అది రీచ్ అవుతాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.